హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టాండర్డ్ జీకేలో భాగంగా ఆధునిక కవులు వారి యొక్క రచనలు ఏంటో మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మార్క్స్ స్కోర్ చేయగలిగేటువంటి టాపిక్ ఇది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినట్లయితే టాపిక్స్ చిన్నవే ఉంటాయి, బట్ అందులో నుంచే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అందులో భాగంగా ఆధునిక కవులు వారి రచనలు అనే దాంట్లో నుంచి కూడా ప్రతిసారి ఒక్కో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా? 1 ఆర్ మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కనుక నెగ్లెక్ట్ చేయొద్దు. జస్ట్ 1 or 2 టైమ్స్ చూడండి, సరిపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్లోకి వెళ్దాం. ఆధునిక కవులు వారి యొక్క రచనలు చూద్దాం. ఆరుద్ర మొదటి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతని యొక్క అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. సో ఇతని పూర్తి పేరు కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. సో ఇతని రచనలు ఏంటి మరి? త్వమే వాహం, సమగ్రాంధ్ర సాహిత్యము, గాయాలు గేయాలు అనేటువంటి గ్రంథాలు రచనలు చేశారు. నెక్స్ట్ వన్ దాశరథి. ఇతన్ని దాశరథి కృష్ణమాచార్యులు అంటారు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రాధయం, గాలిబు గీతాలు, కవితా పుష్పకం, తిమిరంలో సమరం అనేటువంటి యొక్క రచనలు ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్ త్రిపురనేని గోపీచంద్, అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి, వీలునామా, చీకటి గదులు అనేటువంటి ముఖ్యమైన రచనలు త్రిపురనేని గోపీచంద్ గారు రచించడం జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. సో ఇతని యొక్క రచనలు ప్రభవ. ఇది ఒక పద్య కావ్యం ఫ్రెండ్స్. ఓకేనా? పద్య కావ్యము తొలి రచనగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మహాప్రస్థానం, ఇది ఒక అభ్యుదయ కావ్యము. ఇది గ్రూప్ 2లో 2008లో అడగడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ మరో ప్రస్థానం, విప్లవ కావ్యము ఇది. ఓకేనా? నెక్స్ట్ ఖడ్గ సృష్టి, సిరిసిరి మువ్వ శతకము, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ పుట్టపర్తి నారాయణాచార్యులు. ఇతను రచించిన రచనలు శివతాండవం, జనప్రియ రామాయణం, పండారి భాగవతం అనేటువంటి రచనలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటివి. నెక్స్ట్ వన్ గుర్రం జాషువా, ఫిరదౌసి, ముంతాజ్ మహల్ అనేటువంటి రచనలు చేశారు. అంతేకాకుండా బాపూజీ, నా కథ, క్రీస్తు చరిత్ర, గబ్బీలం, కందీశీకుడు అనేటువంటి గ్రంథాలు కూడా రచించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఓకే దువ్వూరి రామిరెడ్డి, కృషివలుడు, పానశాల. ఈ కృషివలుడు అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క ముఖ్యమైన రచన ఇది, కృషివలుడు, పానశాల. నెక్స్ట్ వన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఇతను రచించిన గ్రంథము కృష్ణపక్షము, ప్రవాసం, ఊర్వశి అనేటువంటి రచనలు చేశారు. నెక్స్ట్ వన్ గురజాడ అప్పారావు లేదా గురజాడ వెంకటప్పారావు గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సాంఘిక సంస్కర్త, రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్. ఓకేనా? ఇతని రచనలు కన్యాశుల్కం, ముత్యాల సరాలు, కన్యక, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రాజశేఖర చరిత్ర, సత్యరాజ, పూర్వ దేశయాత్రలు, ఆంధ్ర కవుల చరిత్ర అనేటువంటి అతి ముఖ్యమైన గ్రంథాలు ఇతని యొక్క కలం నుంచి జాలువారినటువంటి ఆనిముత్యాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, గయోపాఖ్యానం, కర్పూర మంజరి, రామచంద్ర విజయం, గణపతి అనేటువంటి రచనలు చేశారు. కందుకూరి రుద్రకవి, నిరంకుశనోపాఖ్యానము, సుగ్రీవ విజయము. నెక్స్ట్ వన్ రంగాజమ్మ, మన్నారు దాస విలాసం, ఉషా పరిణయం. నెక్స్ట్ వన్ బోయి భీమన్న, గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు, కూలిరాజు అనేటువంటి రచనలు చేశారు. నెక్స్ట్ వన్ విద్వాన్ విశ్వం, పెన్నేటి పాట, నండూరి సుబ్బారావు, ఎంకి పాటలు, చాలా చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా? సో ఈ ఎంకి పాటలు అనే పేరు ఎందుకు వచ్చాయి తెలుసా ఫ్రెండ్స్ ఇవి? సో అంటే మన గ్రామాలలోని మహిళలు పొలాల దగ్గరికి పనులకు వెళ్తారు కదా ఫ్రెండ్స్, ఆ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శ్రమను తగ్గించుకోవడానికి, అంటే అలసటను మర్చిపోవడానికి వారి యొక్క పాటలను పాడేవారు ఫ్రెండ్స్. ఓకేనా? అలా పాడుతున్నటువంటి పాటల నుంచి పుట్టుకొచ్చినవే ఎంకి పాటల యొక్క రచనలు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ కొడవగంటి కుటుంబరావు, చదువు, అనుభవం వంటి రచనలు చేశారు. నెక్స్ట్ వన్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి, 3 బంగారు కథలు,
6 సారా కథలు అనేటువంటి రచనలు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ ఉన్నావా లక్ష్మీనారాయణ గారు, మాలపల్లి. ఇది కూడా చాలా అభ్యుదయ కవి ఫ్రెండ్స్. ఇతను ఒక మంచి అభ్యుదయ కవి, చాలా గొప్ప రచనలు చేయడం జరిగింది. ఈ మాలపల్లి కూడా చాలా గొప్ప రచనగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ గుడిపాటి వెంకటాచలం గారు, ఇతన్ని చలం అని కూడా పిలుస్తాం ఫ్రెండ్స్. ఇతని కలం పేరేంటి? చలం. నైస్ పర్సన్ ఇతను కూడా. నెక్స్ట్ స్త్రీ, మైదానం, ప్రేమ లేఖలు అనేటువంటి రచనలు చేశారు ఫ్రెండ్స్. ఇందులో స్త్రీ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఫ్రెండ్స్. ఇది చాలా భాషల్లో తర్జమా చేయబడినటువంటి గ్రంథం ఇది, స్త్రీ అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చలం గారు రాసినటువంటి ఒక గొప్ప రచన ఫ్రెండ్స్, చరిత్రలో మిగిలిపోయేటువంటి రచన. నెక్స్ట్ వన్ బుచ్చి బాబు, చివరకు మిగిలేది అనేటువంటి రచన చేయడం జరిగింది. సిఆర్ రెడ్డి, ముసలమ్మ మరణం. దూబకుంట నారాయణ కవి, పంచతంత్రం. సో తెలుగులో రచించడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా పంచతంత్రం రచించింది ఎవరు మరి? విష్ణు శర్మ గారు. ఓకేనా, సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం కథలను రాయడం జరిగింది. ఓకేనా, సో దానిని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి దూబకుంట నారాయణ కవి గారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ దండి, దశకుమార చరిత్ర సంస్కృతంలో రాశారు. నెక్స్ట్ వన్ కేతన, దశకుమార చరిత్ర, ఆంధ్ర భాషా భూషణం అనేటువంటి రచనలు కూడా చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ జయదేవుడు, గీతా గోవిందము. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారవి, కిరాతార్జునీయం, భాసుడు, స్వప్న వాసవ దత్త, చారుదత్త అనేటువంటి గ్రంథాలు. పాలగుమ్మి పద్మరాజు, గాలివాన, బతికిన కాలేజీ, పడవ ప్రయాణం, రక్త కన్నీరు అనేటువంటి రచనలు చేశారు. నెక్స్ట్ వన్ సురవరం ప్రతాపరెడ్డి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. గోల్కొండ కవుల సంచిక, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి ముఖ్యమైన గ్రంథాలు రాశారు. నెక్స్ట్ వన్ కొండా వెంకటప్పయ్య, సృష్టి విచారం. నెక్స్ట్ వన్ గాండిచర్ల హరిసర్వోత్తమరావు గారు, అబ్రహాం లింకన్ చరిత్ర అనేటువంటివి రచన. దువ్వూరి రామరెడ్డి గారు, పానశాల. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు, అమృతం కురిసిన రాత్రి అనేటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి వర్ణనాపూరితమైనటువంటి రచన చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆధునిక కవుల యొక్క రచనలు, వారి యొక్క ప్రాముఖ్యతను మనం ఈ క్లాస్లో చర్చించుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయదు, అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకోసం అని చెప్పేసి స్టాండర్డ్ జీకేకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఒక ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగపడుతున్నాయి అనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఉపయోగపడాలి అనే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.